హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆల్రెడీ మనం 34 అరే మెథడ్స్ని లిస్ట్ అవుట్ చేసాము. ఆ లిస్ట్లో లాస్ట్ 10 అరే మెథడ్స్ ఈరోజు క్లోజ్ చేసేద్దాం. సో అల్టిమేట్గా వీఆర్ కవర్డ్ 34 అరే మెథడ్స్. దీస్ అరే మెథడ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వర్కింగ్ ఆన్ రియాక్ట్ జేఎస్ కానీ లేదా జావా స్క్రిప్ట్ మీద కానీ మీరు కోడింగ్ చేయాలంటే దీస్ 34 అరే మెథడ్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్. సో మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కూడా దీస్ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది సీనియర్ మోస్ట్ అయినా సరే ఈ అరే మెథడ్స్ అన్ని కూడా వచ్చి ఉండాలి. నాకు తెలిసి ఈ అరే మెథడ్స్ మీద అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ కంపల్సరీ పడుతున్నాయి. అప్ టు 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ మోస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా కానీ ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చూశాను, నేను కూడా ఫేస్ చేశాను దట్ ఇష్యూస్. సో కాబట్టి వాటిలో మనం ఈ 34 అరే మెథడ్స్లో అరౌండ్ 5 to 6 క్వశ్చన్స్ కంపల్సరీ పడుతున్నాయి. సో మీరు వీటిని కేర్ఫుల్గా ప్రిపేర్ అయితే మటుకు ఈజీ టు రిజాల్వ్ దట్ 5 క్వశ్చన్స్ ఆర్ 6 క్వశ్చన్స్. ఓకే, సో నా వీడియో చూసే ముందు మీరు నా వీడియోని కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, టిల్ టు ఎండ్ వరకు వీడియో చూడండి, అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్స్ విత్ మనం ప్రీవియస్లీ ఎక్కడైతే, ఎందుకని నేను ఒకే ఫోల్డర్లో చెప్తున్నాను, మీకు చెప్పాను ఆల్రెడీ ఇది ఒక ఆన్లైన్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అని. ఈ ఫుల్ స్టాక్ కోర్స్లో ఇప్పుడు మనం జావా లాస్ట్ వచ్చేసి మనం 13 క్రియేట్ చేసాము. నౌ వీ కెన్ మేక్ అనదర్ ఫోల్డర్. ద ఫోల్డర్ నేమ్ ఈజ్, ఇదన్నీ కూడా నేను గిట్ హబ్లో పెడుతున్నాను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అరే మెథడ్స్ 4, దిస్ ఇస్ ద 4th పార్ట్. ఈ పార్ట్ తోటి మనకి అరే 34 మెథడ్స్, ఈ 34 మెథడ్స్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోతాయి. సో లెట్స్ వీ కెన్ ఓపెన్ ద కోడ్ స్పేస్ డాట్. ఓకే, సో మనం ఎక్కడి నుంచి ఆఫ్ చేసామంటే ఫైండ్ దగ్గర నుంచి మనం వర్కౌట్ చేయాలి. నేను ఒక్కొక్కటి డెఫినేషన్ చెప్తున్నాను మీకు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూపిస్తున్నాను మీకు. ఓకే, సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. లెట్స్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద index.js అనే ఫైల్ ఒకటి మనం క్రియేట్ చేసుకుందాం ఇక్కడ, index.js. ఓకే, లెట్స్ వీ కెన్ జూమ్, ఎందుకంటే మీరు మొబైల్లో చూస్తున్నా కానీ మీకు బాగా కనపడటం కోసం నేను జూమ్ చేసి మరీ చెప్తున్నాను. లెట్స్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద ఫైండ్ మెథడ్. ఎందుకు వాడతాము? టు ఫైండ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ది అరే. ఒక అరేలో ఉన్న మనం ఫైండ్ చేయాలనుకున్న ఎలిమెంట్ని ఎక్కడైతే ఫస్ట్ ఫైండ్ అవుతుందో ఆ ఫైండ్ అయిన ఎలిమెంట్ని మనకి రిటర్న్ తీసుకొని వచ్చి చూపించింది అనమాట. సో అది ఎలా అనేది మనం ఒకసారి చెక్ చేద్దాము. సో లెట్స్ వీ కెన్ టేక్ అన్ అరే, లైక్ అన్ అరే వీ కెన్ టేక్ ద నంబర్స్, కాబట్టి నమ్స్ అని చెప్పి పెట్టుకుందాం. ఐ గో విత్ 10, 20, 30, 40, 50, 60 సమ్ అరే ఎలిమెంట్స్ ఐ హావ్ టేకెన్. నేను ఇప్పుడు ఫైండ్ చేయాలనుకుంటున్నాను. సో ఆ ఫైండ్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది రిటర్న్? ఒక రిజల్ట్ అనేది రిటర్న్ వస్తుంది. ఆ రిజల్ట్ ఎలా రిటర్న్ చేయాలనుకుంటున్నానంటే, ఏ యారేలో ఉన్న ఎలిమెంట్స్ని ఫైండ్ చేయాలనుకుంటున్నానో ఎప్పుడు కూడా ఫైండ్ చేసేటప్పుడు నమ్స్ నుంచి ఫైండ్ చేస్తున్నామంటే ఇట్ షుడ్ బి రిటర్న్ ఎన్ ఎలిమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి రిటర్న్. ఈ రిటర్న్ వచ్చిన దానికి నా కండిషన్ ఏంటంటే ఒక 40 కంటే అబోవ్ ఎలిమెంట్ అక్కడ అవైలబిలిటీ ఉందా, ఫైండ్ ఎలిమెంట్. లేదు, అసలు 40 అనే ఎలిమెంటే ఉందా లేదా చెక్ చేయాలనుకో, ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 40 అయితే దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఈ అరేని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమైందంటే, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇన్ కేస్ రిటర్న్ సక్సెస్ అయితే మనకు ఆ వాల్యూ అనేది రిటర్న్ వస్తుంది, ఫెయిల్ అయితే మనకి ఆ వాల్యూ అనేది రిటర్న్ రాదు. సో అప్పుడు మనకి ఫైండ్ వాల్యూ అనేది రిటర్న్ రాకుండా మనకు అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. ఓకే, లెట్స్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద, ఇక్కడ మనకి రన్ అనేది కనపడలేదు ఎందుకంటే వీడియో ఉంది కాబట్టి. లెట్స్ ఐ కెన్ స్మాల్ సైజ్ చేసేసి దెన్ వీ కెన్ గో విత్ దిస్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద రన్ చేసినప్పుడు ఇక్కడ ఏమైంది మనకి కింద చూడండి. సో ఇక్కడ ఏమొచ్చింది, 40 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే 40 ఈజ్ అవైలబుల్, ద ఎలిమెంట్ ఈజ్ 40 ఈజ్ అవైలబుల్. నేను ఇక్కడ 44 అని పెడుతున్నాను, 44 అని పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ ఎటువంటి రిజల్ట్ రాలేదు, అన్డిఫైన్డ్ అని వస్తుంది. అంటే దట్ ఎలిమెంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్, అక్కడ ఎలిమెంట్ అనేది లేదు, దాంట్లో లేడు, ఇంక్లూడ్ అయ్యి లేదు. సో ఇలా ఈక్వల్తోనే చెక్ చేయాలా? ఒక స్పెసిఫైడ్ ఎలిమెంట్ కావాలంటేనేమో మనం ఇలా ఈక్వల్తో వాడతాం. అలా కాదండి,
గ్రేటర్ దెన్ 30 ఉన్న ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ కావాలి నాకు అనుకుంటే దెన్ ఇట్ రిటర్న్స్ ద 40. లేదు నాకు గ్రేటర్ దెన్ 40 ఉన్న ఎలిమెంట్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేయాలంటే దెన్ వీ కెన్ గో ఆన్ ద ఎలిమెంట్ గ్రేటర్ దెన్ 5. సో ఈక్వల్ తో చెక్ చేయొచ్చు, గ్రేటర్ దెన్ తో చెక్ చేయొచ్చు, లెస్ దెన్ తో చెక్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి కండిషన్. ఆ కండిషన్ సాటిస్ఫైడ్ అవుతున్న ఎలిమెంట్ ది array ఎలిమెంట్స్ లో ఉందా లేదా. ఇన్ కేస్ ఇట్ షుడ్ బి రిటర్న్, ద రిజల్ట్ షుడ్ బి ప్రింట్. ఇఫ్ నాట్ రిటర్న్ ఎనీథింగ్, ద వేరియబుల్ ఈజ్ అన్డిఫైన్డ్. ఎందుకంటే అక్కడ డిఫైన్ చేయబడి లేదు కాబట్టి ఆ వాల్యూ అనేది అన్డిఫైన్డ్ కింద మనకి ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ ద ఏం కమాండ్, ఇది ఫైండ్. ఎప్పుడైనా మనకు అరేలో ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయాలంటే యూజింగ్ ద ఫైండ్ అనే మెథడ్ మనం యూజ్ చేస్తుంటాం. అయితే దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో డిఫైన్ చేస్తూ ఉంటారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. నేను చూడండి దీన్ని ఒక కాపీ చేసేసుకుంటున్నాను. ఐ పుట్ ఏ కామెంట్. దీన్ని డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేస్లో రాస్తుంటారు సింప్లిఫై కోసం. దాన్ని ఎలా రాస్తారంటే ఇక్కడ ఒక మెథడ్ని దీని మొత్తాన్ని ఇక్కడ కట్ చేసేసి, సారీ కంట్రోల్ జెడ్, ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాం. ఈ మొత్తాన్ని ఇక్కడ కట్ చేసి కంట్రోల్ ఎక్స్, ఇక్కడ ఒక మెథడ్ని కాల్ చేసుకుంటారు. నాకేంటంటే చెక్ వాల్యూ అనే ఒక మెథడ్ రాసుకున్నాం. ఐ వాంట్ టు కాల్ ద చెక్ వాల్యూ అనే మెథడ్. ఈ మెథడ్ని మనం కాల్ చేసే ముందు ద మెథడ్ షుడ్ బి డిఫైన్ అయ్యి ఉండాలి. డిఫైన్ అయ్యి ఉండాలంటే కాన్స్టెంట్. ఆ మెథడ్ పేరు ఏం పేరు పెట్టాలనుకుంటున్నాం మనం, చెక్ వాల్యూ అని పెట్టాలనుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ చెక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే మనం ఫంక్షన్ రాయాలనుకుంటున్నాం దాంట్లోకి ఏం పంపిస్తాం, అక్కడి నుంచి నమ్స్ అనేది మనం అక్కడి నుంచి ఈచ్ ఎలిమెంట్ షుడ్ బి పాస్ ఆన్ టు ద నమ్. మనం నమ్ అనే ఎలిమెంట్ అక్కడికి వస్తుంది. దాని నుంచి వచ్చిన ఒక్కొక్క ఎలిమెంట్ని చెక్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఈ నమ్ అనేది మనం రాసినప్పుడు ఎలిమెంట్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి నో నీడ్ ఆఫ్ దట్. ఇప్పుడు దిస్ ఈస్ ద కండిషన్. సో వెన్ యూ కెన్ రన్ దిస్ ఆల్సో విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఇలా ఒక సపరేట్ మెథడ్ రాసి ఫైండ్ లో ఆ మెథడ్ ని మనం కాల్ చేయొచ్చు. whenever we can execute the find method, it calls this method will be executed. మనం ఈ array functions గురించి ఇంకా డిస్కస్ చేయలేదు. ఈ array methods అయిపోయిన తర్వాత then we can discuss arrow functions అనేవి లెర్న్ చేద్దాం. ఓకే, this is the find method. And what about the next includes? ఇంక్లూడ్స్ అంటే మీనింగ్ ఆఫ్ ఈ ఇంక్లూడ్స్ లో ఉండే బెనిఫిట్ ఏంటంటే మనము ఒక పార్ట్ ఆఫ్ ది స్ట్రింగ్ ని చెక్ చేయొచ్చు, ఎంటైర్ స్ట్రింగ్ ని చెక్ చేయొచ్చు, లేదా నెంబర్ ని చెక్ చేయొచ్చు. సో నేను దీన్ని ఈ మొత్తాన్ని నేను కామెంట్ లో పెట్టేస్తున్నాను, మీకు తర్వాత రిలీజ్ చేస్తాను అవుట్పుట్ చూపేటప్పుడు. దెన్ వీ కెన్ రైట్ ద కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంక్లూడ్స్ లో ఉందా లేదా చెక్ చేయాలి. సో కాబట్టి కాన్స్టెంట్ రిజల్ట్ 1 అని పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ పైన రిజల్ట్ అని డిఫైన్ చేశాను కాబట్టి. సో నమ్స్ డాట్ ఇంక్లూడ్స్, ఆ ఎలిమెంట్ ఉందా లేదా, దాంట్లో ఎంత ఒక 30 అనే ఎలిమెంట్ ఉందా లేదా. సో ఉంటే ద రిజల్ట్ షుడ్ బి ప్రింట్, లేకపోతే ఇక్కడ ఏమైందంటే మనకి ఇది ట్రూ ఆర్ ఫాల్స్ షుడ్ బి రిటర్న్. అక్కడేమో అన్డిఫైన్డ్ వస్తుంది, ఇక్కడ మటుకు ఉంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. సో లెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. మనం 33 పెడతాం, నాట్ అవైలబుల్, దట్స్ వై ఫాల్స్ వచ్చేసింది. ఇక్కడ ఫాల్స్ వచ్చేసింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైండ్ లో ఏంటంటే ఉంటే ఎలిమెంట్ ప్రింట్ అయింది, లేకపోతే అన్డిఫైన్డ్ రిటర్న్ చేసింది. అదే మీకు ఇంక్లూడ్స్ లో ఏంటంటే ఎలిమెంట్ ఉంటే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంక్లూడ్ అండ్ దిస్. దీన్ని నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కింద కూడా చెప్తాను మీకు. మనకి ఏదన్నా మ్యాపింగ్ చేసేటప్పుడు దీన్ని ఇంక్లూడ్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేసి చూపిస్తాను. అది ఎలా చూపిస్తానంటే మీకు డామ్ లో చూపిస్తాను. ఎందుకంటే మనం ఒక బంచ్ ఆఫ్ ది రికార్డ్స్ ఏపీఐ నుంచి కాల్ చేసి, ఆ ఏపీఐలో నుంచి కాల్ చేసిన బంచ్ ఆఫ్ ది రికార్డ్స్ లో మనము సెర్చ్ చేసినప్పుడు స్పెసిఫైడ్ క్రైటీరియా బేస్ చేసుకుని డేటాని ఎలా రిటర్న్ చేసిద్ది అనే కాన్సెప్ట్ కోసం మనం దాన్ని వాడదాము. అప్పుడు ఏం వాడదామంటే మ్యాప్ ఇంక్లూడ్స్ విత్ డామ్ ఎలిమెంట్స్ సెర్చ్ తో సహా వాడదాము. ఓకే, ఇప్పుడు మటుకు సింపుల్ గా కమాండ్స్ వరకే నేర్చుకున్నాము. ఓకే, దిస్ ఈస్ ద ఇంక్లూడ్స్ కమాండ్. సో ఇక్కడ రిజల్ట్ 1 పెట్టాము, దాన్ని కూడా మనం డిస్టర్బ్ చేయకుండా ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేసుకుందాం. దీని వరకు సపరేట్ కోడ్ లాగా ఉంటుంది. దీని పేరు nums1 పెడదాం, ఇక్కడ nums1 అని పెడదాం. దీనికి కామెంట్ ఏం చేద్దామంటే ఇంక్లూడ్స్ అని ఇచ్చేసేద్దాం, ఇంక్లూడ్స్.
సో నేను అన్ని అయిపోయిన తర్వాత, ఎందుకంటే అవుట్పుట్స్ మల్టిపుల్ కనపడకుండా ఉండటం కోసం నేను కామెంట్స్ చేస్తాను. ఇది కూడా ఈ 2 కమాండ్స్ దీంట్లో వదిలేసేద్దాం. నెక్స్ట్ ఇంకొక ఫైల్ తీసుకుందాం, దట్ index1.js అనే ఫైల్ తీసుకుందాం. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఎంట్రీస్. ఒక అరేని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయడం కోసం మనం ఎంట్రీస్ అనేది వాడతాం. సో వెరీ సింపుల్ చెప్పాలంటే ఎంట్రీస్ అనేది వాడతాం. ఎలా అనేది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్, నా దగ్గర ఒక అరే ఉంది. సో అరేలో ఎలా ఉందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అరేలో ఫస్ట్ వచ్చేసి ఐడి ఉంది. ఐడి అంటే నేను నెంబరు అంటే 100 అని ఇచ్చుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి సమ్ నేమ్ వచ్చేసి శ్రీ అని ఉంది. ఆ తర్వాత వచ్చేసి కోర్స్ వచ్చేసి సమ్ జావా స్క్రిప్ట్ అన్నది. ఇది ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలి. సో హౌ యూ కెన్ కన్వర్ట్ టు దట్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఈ అరేలోకి మనం ఎలిమెంట్స్ స్టోర్ చేసిన తర్వాత, ఇప్పుడు ఈ అరే పేరు ఏం పేరు పెట్టుకుందాం, డేటా అని పెట్టుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ డేటాని కన్సోల్ లాగ్ చేద్దాం. console.log of data అని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి ఏమైంది, ఒక అరే ప్రింట్ అయింది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఒక అరే ప్రింట్ అవుతుంది. ఈ అరేని ఒక ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే నేను ఒక ఆబ్జెక్ట్ అనేది తీసుకుంటా. obj ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ ఎంట్రీస్ అని చెప్పి ఒక కమాండ్ ఉంది, మనకి ఒక మెథడ్ ఉంది. దిస్ మెథడ్ విల్ కన్వర్ట్స్ టు అన్ ఆబ్జెక్ట్ అనమాట. అరేని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు క్లియర్ చేసేద్దాం. మనం ఇక్కడ క్లియర్ చేసుకుందాం. దెన్ వీ కెన్ రన్. ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ అన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏమైపోయింది, ఇక్కడ ఆబ్జెక్ట్ అరే ఐటరేటర్ కింద క్రియేట్ అయిపోయింది. మరి ఐటరేటర్లో ఉన్నవి ఆబ్జెక్ట్ ప్రాపర్గా ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి అంటే దాన్ని ఎలా ప్రింట్ చేస్తామంటే, సో కన్సోల్ డాట్ ఏదైతే ఐటరేటర్ మనం క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసి దాంట్లో ఉన్న వాల్యూని మనం కాల్ చేస్తే ఆ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అయ్యింది. అంటే ఫస్ట్ ఏముంది, కోడ్ ఉంది. సో కాబట్టి కోడ్ ప్రింట్ అయింది. తర్వాత ఐటరేటర్ వాల్యూ నేమ్ ప్రింట్ అయింది. ఆ తర్వాత కోర్స్ ప్రింట్ అయింది. సో లెట్ us clear this and execute these things. Now it will be printed 0, 100, 1 Sri and 2 is the JavaScript. సో ఈ ఎంట్రీస్ అనేది ఎందుకు వాడతాం, మనం ఆబ్జెక్ట్ని ఒక ఐటరేటర్ కింద కన్వర్ట్ చేసి ఆ ఐటరేటర్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం రిటర్న్ తీసుకొచ్చుకోవడం కోసం వాడుకుంటాం అన్నమాట. ఇది దిస్ మెథడ్ రిటర్న్స్ ఏ న్యూ అరే ఐటరేటర్ ఆబ్జెక్ట్ దట్ కంటైన్స్ ద కీ అండ్ వాల్యూ పేర్స్. రెండు ఉంటాయి, కీ అండ్ వాల్యూ పేర్స్ బోత్ విల్ బి ఫౌండ్. ఓకే, దెన్ తర్వాత మనకి ఇంకొక మెథడ్ నేర్చుకుందాం. ఇంతవరకు మనం ఏం చేద్దాం, లెట్ us put into the comment. మనం ఏది చేసినా కామెంట్లో పెట్టుకుందాం, తర్వాత రిలీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను గిట్హబ్లో పెడతాను. దెన్ రెడ్యూస్ అనేది ఒకటి వాడతాం. రెడ్యూస్ ఎందుకు వాడతామంటే ఏదైనా క్యుములేటివ్ వాల్యూస్ సమ్ చేయడానికి, ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సమ్ చేయాలన్నా లేకపోతే సార్టింగ్ చేయాలన్నా ఇట్లా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ కోసం రెడ్యూస్ వాడతాం. మెయిన్ ఈ రెడ్యూస్ యొక్క పర్పస్ ఏంటంటే, మనకి ఈ రెడ్యూస్ యొక్క బెనిఫిట్ ఏంటంటే, దిస్ మెథడ్ అప్లైస్ ఎ ఫంక్షన్ టు ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ అన్ అరే, రెడ్యూస్ ద అరే టు ఏ సింగిల్ వాల్యూ. అంటే మీరు పంపించిన అరే మొత్తాన్ని కలిపి ఒక సింగిల్ వాల్యూ కింద కన్వర్ట్ చేసి రిటర్న్ చేసింది. అది ఎలా రిటర్న్ చేసింది, దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది కదా, ఆ ఫంక్షనాలిటీ ఎలా జరిగింది అనేది చూద్దాం. ఇక్కడ నేను రెడ్ అని చెప్పిన ఒక అరే తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10 అని చెప్పి ఒక 10 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఈ 10 ఎలిమెంట్స్ని నేను సమ్ చేయాలి. అసలు బేసిక్గా దీని యొక్క ఈక్వేషన్ ఏం జరిగింది అనేది, ఈ ఫంక్షన్ యొక్క పర్పస్ ఏం జరిగింది అనేది మనం చూద్దాం. సో సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏ ఫంక్షన్, ఈ రెడ్ అనే దానికి రెడ్యూస్ అనే ఫంక్షన్ వాడాలి. ఈ రెడ్యూస్లో ఫస్ట్ అక్కడ రాస్తున్నాడు, ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్ ప్రీవియస్ వాల్యూ తీసుకొస్తుందంట. ఆ ప్రీవియస్ వాల్యూ ఏమొస్తుంది, నెంబర్ ఫార్మేట్లో వస్తుందంట. అట్లనే కరెంట్ వాల్యూ వస్తుందంట. ఆ కరెంట్ వాల్యూ నెంబర్ వస్తుందంట, దాని యొక్క ఇండెక్స్ కూడా వచ్చింది. సో అంటే రిటర్న్ వాల్యూస్ ఏమేమి వస్తున్నాయి అనేది దే ఆర్ మెన్షన్డ్. సో ఇక్కడ మనం రెడ్యూస్లో ఓపెన్ చేసి ఫస్ట్ అక్యుములేటెడ్ వాల్యూ కోసం ఏసీసీ అని పెట్టుకుందాం. సో కరెంట్ వాల్యూ కోసం సియూఆర్ వాల్యూ అని చెప్పి ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. మన ఇష్టం, ఇక్కడ మనకు వచ్చే పారామీటర్స్ ఏందనేది చెప్పాలే కానీ ఈ వేరియబుల్ నేమ్సే పెట్టాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఎప్పుడూ ఉండవు. దట్ షుడ్ బి రిమెంబర్. దీని మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే వచ్చిన ఆర్గ్యుమెంట్స్ తీసుకొని రిటర్న్ చేస్తున్నాం. ఎలా రిటర్న్ చేస్తున్నామంటే అక్యుములేటర్ వాల్యూ ప్లస్ ఏదైతే కరెంట్ వాల్యూ అని మనం అనుకుంటున్నామో ఆ కరెంట్ వాల్యూని కలిపి రిటర్న్ చేస్తాం. సో దీనివల్ల ఏం జరిగిద్దో నేను చెప్తాను చూడండి. ఇక్కడ
ఫస్ట్ అక్యుములేటర్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే బై డిఫాల్ట్ ఇనిషియల్ గా 0 ఉంటుంది. దీంట్లో కరెంట్ వాల్యూ అంటే అర్థం ఏంటంటే ఈ రెడ్ అనే యారేలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ దీంట్లోకి ఫెచ్ అవుతా ఉంటది. ఈ అక్యుములేటర్ ఏమైందంటే ఎవ్రీ కాల్ బ్యాక్ వచ్చినప్పుడల్లా ఈ అక్యుములేటర్ అప్డేట్ అవుతూ ఉంటది. కాల్ బ్యాక్ అంటే మళ్ళీ ఒకసారి కాల్ చేసినప్పుడల్లా, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ని ఐటరేట్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఈ అక్యుములేటర్ లో ఫస్ట్ 0 ఉంటది, కరెంట్ వాల్యూ 1 ఉంటది. 0 + 1 = ఎంత అయింది? 1 అయింది. రిటర్న్ అవ్వగానే అది ఇట్ షుడ్ బి అప్డేటెడ్ ద అక్యుములేటర్, అప్పుడు 1 అయిపోయింది. ఈసారి 1, 2 వస్తుంది. ఎందుకని? కరెంట్ వాల్యూ 2కి వెళ్ళిపోయింది. ఎందుకని? ఇట్స్ ఐటరేట్ చేసినప్పుడు ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఆల్రెడీ మనకి అక్యుములేటర్ లో 1 ఉంది, రిటర్న్ వచ్చింది మన కరెంట్ వాల్యూ 2 వస్తుంది. 2 + 1 ఎంత అయింది? అప్పుడు 3 అయింది. ఈసారి అక్యుములేటర్ 3 అయిపోయింది. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి మనకి 3 ఉంది కాబట్టి 3 + 3 6 ప్రింట్ అయింది. అలా మనకి ప్రింట్ కావట్లా, రిటర్న్ చేస్తున్నాం అంటే సమ్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటది అనమాట. ఎప్పుడైతే మనకి ఇంక్రిమెంటల్ వాల్యూ పెరిగిపోతూ ఉంటుందో అంటే ఎప్పుడు దాకా? టిల్ టు ఎండ్ యారే మూవ్మెంట్ దాకా జరిగింది ఇది. ఎప్పుడైతే కరెంట్ వాల్యూ 10 రీచ్ అయిపోతుందో ఇక తర్వాత ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అక్కడి వరకు రిటర్న్ చేసిన వాల్యూని మనం బయటకు వచ్చేసి వీ కెన్ ప్రింట్ ద సమ్ వాల్యూ. అంటే ఆటోమేటిక్గా ఆ యారేలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని సమ్ అనేది ప్రింట్ అయిపోయింది. సార్ మరి మీరు సమ్ అనే గురించే చెప్పారంటే అది ఓన్లీ సమ్కే వాడతారా? నథింగ్, మన ఇష్టం. మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్ 55 వచ్చింది, మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెంబరు డబల్ అయి ప్రింట్ అవ్వాలి నాకు, ప్రతి నెంబరు డబల్ అయి ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేను ఇలా డబల్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. సో అది మనం ఒక పర్పస్ అని కాదు, అల్టిమేట్గా ఏంటంటే ఈ రెడ్యూస్ అనే ఫంక్షన్ వాడటం వల్ల ఒక సింగిల్ వాల్యూని రిటర్న్ చేసింది. సో అక్యుములేటర్ అనేది బై డిఫాల్ట్ 0 ఉంటుంది. కరెంట్ వాల్యూ అనేది అరేలోని ఒక్కొక్క ఎలిమెంట్ ని ఫెచ్ చేయడానికి ఈ అక్యుములేటెడ్ ఎప్పుడైతే మనం రిటర్న్ చేస్తున్నామో ఈ అక్యుములేటెడ్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంటది. రిటర్న్ చేసినప్పుడల్లా అక్యుములేటెడ్ అప్డేట్ అయింది, కరెంట్ వాల్యూ ఏమో నెక్స్ట్ ఎలిమెంట్ ని తెచ్చుకుంటూ ఉంటది అనమాట. అట్లా మనం సమ్ చేయడానికి వాడచ్చు, సబ్ట్రాక్షన్ వాడచ్చు, ఇంకేదైనా క్యాలిక్యులేషన్ వాడుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సైన్ ఆఫ్ దట్ యాంగిల్ కావాలి, మొత్తానికి కలిపి యాంగిల్ రిటర్న్ చేయాలని పెట్టుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఫంక్షనాలిటీ ఎలా కావాలంటే అలా మనం డిఫైన్ చేసుకోవడం కోసం వీటిని వాడుతుంటాం. దట్ ఈస్ ద రెడ్యూస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ కెన్ రెడ్యూస్ ద ఎంటైర్ యారే ఎలిమెంట్స్ టు ఏ సింగిల్ వాల్యూ ఇస్ కాల్డ్ రెడ్యూసర్. మీకు డెఫినేషన్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద రెడ్యూస్ అంటే దిస్ మెథడ్ అప్లైస్ టు ఎ ఫంక్షన్ to each element of an array and reduce the array to a single value. రెడ్యూస్ చేసే array మొత్తాన్ని ఒక సింగిల్ వాల్యూ కింద వస్తుంది. సేమ్ ఫంక్షనాలిటీ తోటి మనకి ఇంకొక మెథడ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ రెడ్యూస్ రైట్ అని చెప్పిన ఫంక్షన్ వాడతాము. దీన్ని కాపీ చేసుకుందాం, దీన్ని కామెంట్లో పెడదాం. ఏం లేదు, లెఫ్ట్ టు రైట్ బై డిఫాల్ట్ జరిగింది. అదే రెడ్యూస్ రైట్ వాడితే రైట్ టు లెఫ్ట్ అరే చివరి నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ అయింది. అదే మనం రెడ్యూస్ పెడితే బిగినింగ్ నుంచి స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెడ్యూస్ అండ్ రెడ్యూస్ రైట్ అనే ఫంక్షన్ వల్ల. అల్టిమేట్లీ ద ఆన్సర్ షుడ్ నాట్ బి చేంజ్. సమ్వేర్ ఏదైనా లాజిక్ డిఫరెన్స్ ఉంటే మనకు ఆన్సర్లో వేరియేషన్ రావాల్సిందే, కానీ బట్ అల్టిమేట్గా బోత్ షుడ్ బి సేమ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. బై డిఫాల్ట్ రెడ్యూస్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ it will be take the array elements left to right. If you are taking the reduce right function, the array element should be taken the right to left, that is called reduce right. So these two functions also completed. Okay, for example ఇప్పుడు ఈ రెడ్ అనే array ఉంది, అది arrayనా కాదా అని మనం how you can define to that is array అనే ఒక మెథడ్ ని మనం వాడి అది arrayనా కాదా అని చెప్పొచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పైన ఉన్న దీని పేరు ఏం పేరు పెట్టాం మనం, అరే పేరు రెడ్ అని పెట్టాం. ఆ రెడ్ అనే అరే అసలు అరేనా కాదా అని మనం చెక్ చేయాలనుకున్నాం అనుకో, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అరే డాట్ ఈజ్ అరే అనేది మెథడ్. అరే అనే దాంట్లో అరే అనే ప్రోటోటైప్ లో ఈజ్ అరే అనే మెథడ్ ఉంది. ఆ మెథడ్ లో ఏం చెక్ చేయాలి మనం, ఆ రెడ్ అనే అరే అరేనా కాదా అని చెక్ చేయాలి. సో వెన్ యూ రన్ దిస్, మనం దీన్ని చెక్ చేయాలంటే కొద్దిగా పైకి లేద్దాం దీన్ని. సో లెట్ us ఎగ్జిక్యూట్. ఆటోమేటిక్గా చివరిలో మనకి ట్రూ వచ్చేసింది, బికాస్ ఆఫ్ ఇట్స్ ఎన్ యారే. రెడ్ అనేది యారే. అలా కాకుండా నేను దీన్ని బిఫోర్ రెడ్ ఈక్వల్ టు ఓవర్ రైట్ చేస్తున్నా. ఏం పెడుతున్నాను, హాయ్ అని పెట్టా. హాయ్ అని పెడితే ఇట్స్ నాట్ అన్ యారే, దట్స్ వై ఇట్ రిటర్న్స్ ఫాల్స్. చూడండి ఇక్కడ కింద చూస్తే మీకు అల్టిమేట్లీ ఇట్ షుడ్ బి ఎ ఫాల్స్ వస్తుంది. మనకి ఏమొచ్చింది, ఈజ్ యారే అని చెప్పిన మనం అడిగితే అదేం చెప్తుంది,
సో అసైన్మెంట్ కాన్స్టెంట్ వేరియబుల్ పైన అది కాన్స్టెంట్ కింద పెట్టాము. సో అందుకని మనం ఇక్కడ ఏం చేద్దామంటే కాన్స్టెంట్ నేమ్ అని చెప్పని తీసుకుందాం. ఈ నేమ్ని చెక్ చేద్దాం కన్సోల్ డాట్ లాగ్ వాల్యూలో. మనం రాసింది ఇక్కడ కాదు, కన్సోల్ డాట్ లాగ్ నేమ్, సారీ ఇక్కడ ఇది అవసరం లేదు, మనం ఆల్రెడీ ఈజ్ యారే చెక్ చేసే దగ్గర 1 minute మనం బ్యాక్ వెళ్దాం, వేరే దాన్ని మిస్ఫైర్ చేసాము. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక నేమ్ తీసుకుందాం. కాన్స్టెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ శ్రీ అని చెప్పి తీసుకుందాం. ద నేమ్ ఈజ్ అన్ యారే ఆర్ నాట్ అని చెక్ చేయాలంటే వీ కెన్ గో విత్ దీన్నే కాపీ చేసుకుందాం, కామెంట్లో పెట్టేస్తున్నాను, దెన్ వీ కెన్ పేస్ట్ ఇట్. సో ఈ నేమ్ అనే దాన్ని కాపీ చేసి అది అరేనా కాదా చెక్ చేయమని చెప్తాను. సో ఏం చెప్పింది ఇక్కడ, అరే కాదు కదా, వెరీ సింప్లీ ఇట్ షుడ్ బి రిటర్న్ ఎ ఫాల్స్. అదే మనం దీన్ని అయితే ఇప్పుడు దీన్ని రిలీజ్ చేద్దాం, కంపల్సరీ ఏం ప్రింట్ అయితే అప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ ప్రింట్ అయింది. కావాలంటే చూడండి లాస్ట్లో ట్రూ ఫాల్స్ ఉంటుంది. దట్ ఈస్ ద ఈజ్ అరే అంటే ద గివెన్ ఎలిమెంట్ ఈజ్ అరే ఆర్ నాట్ అని చెక్ చేయడం కోసం వాడదాం. సో నెక్స్ట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఫిల్టర్. ఫిల్టర్ అనేది ఎందుకు వాడతాం? ఫిల్టర్ ఏం చేసిందంటే మనం ఇంకొక ఫైల్ తీసుకుందాం. ఇట్ రిటర్న్స్ ద కండిషన్ సాటిస్ఫైడ్ ఎలిమెంట్స్ టు ఎ న్యూ యారే, ఇట్ జనరేట్స్ ఎ న్యూ యారే. ఫిల్టర్ ఏం చేసిందంటే ఎప్పుడు కూడా న్యూ యారేని జనరేట్ చేసింది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నమ్స్ అని చెప్పి నాకు యారే ఉంది, 1, 2, 3, 5, 7, 8, 9, 10 ఎలిమెంట్స్ దట్ యారే ఈస్ దేర్. ఐ వాంట్ టు న్యూ యారే విచ్ ఆర్ డివిజిబుల్ టు 2, 2 చేత భాగించబడే నెంబర్సే నాకు కావాలి, అంటే ఈవెన్ నెంబర్స్ కావాలి. సో ఐ విల్ టేక్ ద కాన్స్టెంట్ ఈవెన్ అనే ఒక యారే తీసుకుంటాను. నమ్స్ డాట్ ఫిల్టర్ ఓపెన్ ద బ్రాకెట్. ఇక్కడ నాకు నమ్ అనే ఆర్గ్యుమెంట్ రిటర్న్ వస్తుంది, బ్రాకెట్లో పెట్టకపోయినా పర్లేదు, డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇక్కడ మనం కండిషన్ ఏమి ఇస్తామంటే నమ్ %2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనే రిటర్న్ చేయమని చెప్పేస్తాం. సో ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నమ్స్ అంటేనేమో అల్టిమేట్గా 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. అదే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈవెన్ అని చెప్పని ప్రింట్ చేస్తే ఈవెన్ నెంబర్స్ వరకే ప్రింట్ అవుతాయి. లెట్ us చెక్ ద న్యూ యారే ఈజ్ జనరేటెడ్. ఇక్కడ కొత్త యారే జనరేట్ అయిపోయింది, 2, 4, 6, 8, 10 ఫస్ట్ యారేలో మొత్తం ఉండేవి. అలానే ఇదే ఫిల్టర్ ఉపయోగించి ఐ వాంట్ టు ఆడ్ నెంబర్స్ ఇంటూ అనదర్ యారే కావాలంటే ఇక్కడ ఈవెన్ తీసేసి ఆడ్ అని పెట్టుకొని ఇక్కడ ఆడ్ యారేలో నమ్స్ డాట్ ఫిల్టర్ నాట్ ఈక్వల్ టు 0 సమానం కాని నెంబర్స్ అన్నాం. దెన్ ఇట్ షుడ్ బి ప్రింటెడ్ 3 arrays. One is the even array and we are need to print the nums. Odd we need to print odd, that's fine. So let us execute. What will be need of to print? 3 will be printed. One is the odd numbers and another one is the even numbers, and above it should be print the all elements. All elements kuda kavalante em cheyali manam, we can print some more console log. The log inside we can take nums. ఒరిజినల్ యారేని టచ్ చేయకుండా న్యూ యారే జనరేట్ చేయాలి అంటే విత్ కండిషన్ బేస్డ్గా వి గో ఫర్ ద ఫిల్టర్ అనే కమాండ్ వాడతాం. డెఫినేషన్ అడిగితే ఏం చెప్తామంటే దిస్ మెథడ్ క్రియేట్స్ ఏ న్యూ యారే విత్ ఆల్ ఎలిమెంట్స్ దట్ పాస్ ద టెస్ట్ ఇంప్లిమెంటెడ్ బై ద ప్రొవైడెడ్ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో మనం ఏదైతే కండిషన్ రాసుకుంటామో ఆ కండిషన్ సాటిస్ఫైడ్ అవుతున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక కొత్త యారేలోకి వస్తాయి. ఇక్కడ నమ్ అనే దాన్ని మనం బ్రాకెట్స్లో పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఎప్పుడు పెట్టాలనేది మనం యారో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. యాక్చువల్గా సింగిల్ ఆర్గ్యుమెంట్కి నో నీడ్ ఆఫ్ 2 బ్రాకెట్స్, అందుకని ఇందాక పెట్టలేదు, కానీ మీకు తెలియటం కోసం మళ్ళీ పెడుతున్నాను. సింగిల్ ఆర్గ్యుమెంట్కి ఎప్పుడు కూడా బ్రాకెట్స్ అవసరం లేదు. మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు వీ షుడ్ పాస్ ద విత్ ఇన్ ద parentheses మధ్యలోనే పాస్ చేయాలి ఆ ఆర్గ్యుమెంట్స్ని. ఓకే, దట్ ఈస్ ద ఫిల్టర్ టాపిక్. అండ్ నెక్స్ట్ కీస్, హౌ యూ కెన్ ప్రింట్ ద ఆబ్జెక్ట్ కీస్. దానికోసం స్పెషల్గా మనకి ఫంక్షన్ ఉంది, అది కూడా చెక్ చేద్దాం. index3.js అని చెప్పనే ఫైల్ తీసుకుందాం. I had one object, the object name is the person, id colon some 100 and name colon some Sri and the course colon like JavaScript. So I want to print the keys in this array. So ఇప్పుడు మనం ఏం చేస్తామంటే console dot log of object dot keys of person.
ఆ ఆబ్జెక్ట్ యొక్క కీస్ మొత్తాన్ని మనం ప్రింట్ చేయొచ్చు. లెట్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి, లెట్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఆల్ కీస్ షుడ్ బి ప్రింటెడ్. సో ఒక ఆబ్జెక్ట్ యొక్క కీస్ ప్రింట్ చేయాలంటే ఇలా వాడతాం. అదే ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ ప్రింట్ చేయాలనుకో console.log of object.values of which is the object name person. ఆ ఆబ్జెక్ట్ లోని వాల్యూస్ వరకే మనం రిటర్న్ చేసుకోవచ్చు. వెన్ యూ కెన్ ఎగ్జిక్యూట్, సో ఆటోమేటికల్లీ ఇట్ షుడ్ బి ప్రింట్ ద వాల్యూస్ వరకు ప్రింట్ అయిపోయినాయి. అంటే కీస్ ని ప్రింట్ చేసుకోవచ్చు అండ్ వాల్యూస్ ని ప్రింట్ చేసుకోవచ్చు. కీస్ అండ్ వాల్యూస్, దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద కీస్ అండ్ వాల్యూస్. అయితే ఈ కీస్ అండ్ వాల్యూస్ ఇలా ప్రింట్ చేసుకోవచ్చు, వాటిని ఫిల్టర్ తోటే మ్యాప్ చేసి కూడా ప్రింట్ చేయొచ్చు. ఎలా ప్రింట్ చేస్తాము ఒకసారి ఈ రెండిటికి కొత్తగా ఇంకొక ఫంక్షన్ వాడతాం అనుకుంటున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఎ మ్యాపింగ్. ఈ రెండింటిని నేను ఎలా మ్యాప్ చేస్తానో కింద చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్ డాట్ కీస్ ఆఫ్ పర్సన్ డాట్ మ్యాప్ చేస్తున్నాం. ఆ మ్యాప్ లో మనకు ఒక ఎలిమెంట్ రిటర్న్ వస్తుంది. ఆ ఎలిమెంట్ ని మనం ఏం చేస్తామంటే we can print the element console.log of that element. console.log of element. సో ఇప్పుడు 1 by 1 అన్ని కిందకి ప్రింట్ అయిపోతాయి. చూడండి, లెట్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఆల్ ఆర్ షుడ్ బి ప్రింటెడ్ 1 by 1, ఐడి, నేమ్, కోర్స్. ఓకే, అలానే ఇదే దాన్ని మనం ఈ మ్యాపింగ్ లో వాల్యూస్ ని కూడా మ్యాప్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ వాల్యూస్ ని కూడా మ్యాప్ చేయొచ్చు. ఎలా, దట్స్ ఇక్కడ ఎలిమెంట్ ఇదంతా కామనే, ఇక్కడ కీస్ బదులు వాల్యూస్ అని చెప్పని పెడతాం. ఓకే, నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ కీస్ అండ్ వాల్యూస్ బోత్ షుడ్ బి 1 by 1 ప్రింటెడ్. సో ఫస్ట్ కీస్ ప్రింట్ అయిపోయినాయి, ఆ తర్వాత వాల్యూస్ ప్రింట్ అయిపోయినాయి. ఇలా మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క కీస్ ని ప్రింట్ చేయొచ్చు, వాల్యూస్ ని ప్రింట్ చేయొచ్చు. ఓకే, అలానే ఇక్కడ మనం ఏ కమాండ్ నేర్చుకున్నాం, ఇక్కడ మ్యాప్ అనే కమాండ్ కూడా నేర్చుకున్నాము. ఈ పైన ఏ కమాండ్ మనం నేర్చుకున్నాం, ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ కీస్ నేర్చుకున్నాం, అలానే ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అనే ఫంక్షన్ కూడా నేర్చుకున్నాం. ఆల్రెడీ పైన ఎంట్రీస్ అనే ఫంక్షన్ కూడా మనం నేర్చుకున్నాం, ఐటరేట్ చేయడానికి లోపల ఉన్న వాల్యూస్. సో అల్టిమేట్ గా వీఆర్ కవర్డ్ 34 array మెథడ్స్ మనం కవర్ చేసుకున్నాం. ఈ 34 array మెథడ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంట్రీస్ లో కనీసం అరేస్ మీద ఒక 6-7 క్వశ్చన్స్, మళ్ళీ చెప్తున్నాను, కావాలంటే మీరు యూట్యూబ్ లో కానీ ప్రీవియస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కానీ చూడండి. 6-7 క్వశ్చన్స్ మనకి అరే మెథడ్స్ మీదే ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ మీరు వాటిని రిజాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.